నరసంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటూ మొగిలయ్య మృతి చెందడంతో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బలగం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అందరిని ఏడిపించిన విషయం తెలిసిందే. బుడజంగాల కళాకారుల పస్తం మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట తెలంగాణ ప్రజలను కన్నీళ్లను పెట్టించింది. బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బంధుత్వాలను బాంధవ్యాలను తెలియపరిచేటువంటి యాక్టింగ్ చేసి చరిత్రను మరొకసారి సమాజానికి తెలియపరిచినటువంటి మొగిలయ్య గారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందినటువంటి వారు గత 2 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో హై లెవెల్ షుగర్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి గురించి వార్తలు తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి దళిత బంధు స్కీమ్ను కూడా వారి కుటుంబానికి వారి సతీమణి పేరు మీద మంజూరు ఇవ్వడం జరిగింది. ఆర్థికపరమైనటువంటి సహకారం ప్రభుత్వం ద్వారా అనేక పద్ధతిలో అందించి చాలా రోజులు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ దురదృష్టకరం వారు మనకు దూరం కావడం, వారి అనారోగ్య కారణాల చేత ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో వారు మరణించినట్టు వార్తలు తెలుసుకొని ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నివాళులర్పించడం జరిగింది. మన యొక్క పూర్వీకుల యొక్క సంబంధ బాంధవ్యాలు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ టెక్నాలజీతో కూడినటువంటి జీవితాల వల్ల ప్రజా జీవితాలలో, కుటుంబ జీవితాలలో విలువలు తగ్గిపోతున్నటువంటి సందర్భంగా వారు అద్భుతమైనటువంటి ఒక పాటను వాళ్ళే వ్రాసి అద్భుతంగా పాడి ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబం మధ్య ఉండేటువంటి సమస్యలు, బంధుత్వాలు, బాంధవ్యాలను, ఆత్మీయతను, అవసరాలను మరొకసారి కొత్త చరిత్రకు, కొత్త తరానికి, నవతరానికి తెలియపరిచినటువంటి వారి కుటుంబం ఇవాళ తీవ్రమైన నష్టం జరిగింది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పక కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తప్పకుండా కూడా ఆర్థిక సహకారాన్ని ప్రత్యేకంగా అందించాలి. వారి సతీమణి ఒంటరైంది. కుటుంబం బ్రతకాలంటే కడు బీద కుటుంబం కాబట్టి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.